హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు రెసిపీ ఎంతో హెల్దీగా ఉండే మష్రూమ్ ఆమ్లెట్ సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకుని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకుందాం. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఒక చిన్న సైజ్ ఉల్లిపాయను కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ పుదీనా తరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ముందుగా పగలకొట్టి పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ఎగ్ మిక్స్ని ప్యాన్లోకి వేసుకుందాం. ఇప్పుడు పైన కూడా ఆయిల్ని వేసి పైన మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి కాలనివ్వాలి. కనీసం 10 నిమిషాలైనా మూత పెట్టి కాలనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోవైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా బాగా కాలనివ్వాలి. ఈ మష్రూమ్ ఆమ్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా మష్రూమ్తో ఎగ్ ఆమ్లెట్ వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా 2 వైపులా బాగా కాలాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ హెల్తీగా ఉండే మష్రూమ్ ఆమ్లెట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.